నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఇప్పుడు సాదిక్ జైల్లో ఉన్నారు. అయితే ఇతన్ని జైల్లోనే చంపేసే అవకాశం ఉందని కొన్ని వార్తలొస్తున్నాయి. మరి చంపేసే అవకాశం ఉందా? లేదా? ఈ ఇష్యూ మీదనే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఈ సాదిక్‌ని జైల్లోనే లాకప్ డెత్ చేసే అవకాశం ఉందని కొన్ని వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు సార్. మరి నిజంగా అటువంటి పాసిబిలిటీ ఉందా? జైల్‌లో లాకప్ డెత్ అసలు చేస్తే ఎలా ఉంటుంది పరిణామాలు? మరి చేసే అవకాశం ఈ కేసులో ఉందా సార్? సాదిక్ ఖాన్ కేసులో కొన్ని మలుపులైతే తిరుగుతున్నాయి. అది ప్రధానంగా ఏందంటే ఒకటి రిమాండ్ రిపోర్ట్ బయటకొచ్చింది. దాన్ని నేను సెపరేట్‌గా చెప్తాను. 2 తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ కాకినాడ. అతను పేరు కూడా ఆమె రాసిన సౌజన్య రాసిన మరణ పత్రం అని రాసిందామె. ఆ మరణ పత్రంలో ఈ ఎంపీకి, ఎమ్మెల్యేకి, ఎస్పీకి వీళ్ళకి నేను ఇది చేర్చడానికి ట్రై చేస్తున్నాను సాఫ్ట్ కాపీలు అని దాంతో ఆయన రంగంలో దిగాడు. అయితే దాన్ని మొత్తం అతను చాలా దారుణంగా సెల్ఫిష్గా అతనికి అనుకూలంగా ఈ హత్యను వాడుకోవడానికి, ఈ ఆత్మహత్యల్ని వాడుకోవడానికి, తర్వాత సనాతన ధర్మానికి అనుకూలంగా దీన్ని నెరేటివ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది ఘోరమైన విషయం. ఇందులో సనాతన ధర్మం లేదు, తొక్కలేదు. అతను క్లియర్గా ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఆస్తి కోసం చేసిన డ్రామా అది. 5 పేజీల లెటర్ రాసిన దాన్ని చదివితే క్లియర్గా అర్థమవుతుంది. అతనికి ముస్లిం ధర్మం పట్ల కూడా ఏమీ ప్రేమ లేదు. ఎవడికి సాదిక్ అనేవాడికి. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. ఇస్లాం ధర్మం పట్ల ఏమీ ప్రేమ లేదు. ఇస్లాం మతాన్ని అతను కాపాడాలను, దాన్ని పెంచి పోషించాలనే ఇది కూడా కాదు. అతను ట్రూ ఇస్లాం కాదు గై. వాడు ఒక స్వార్థపరుడైన మనిషి. ఇస్లాంలో పుట్టాడు. ఈమెను కన్వర్ట్ కమ్మని వాడు బెదిరించాడు. అంటే తన కంట్రోల్లోకి ఆమెను తీసుకురావడానికి ట్రై చేస్తారు తప్ప ఇస్లాం మీద ప్రేమ, హిందూ విధం మీద ద్వేషం అతనికి ఏమీ లేదు. అక్కడేమీ ఆ యాంగిల్ ఎక్కడా లేదు. ఆమె కూడా దాన్ని చెప్పలేదు. ఆమె ఏం చెప్తుందంటే, ఒకటి కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తాను, అది కూడా బెదిరించడానికి తప్ప టెర్రరిస్టులకు అమ్మేస్తానంటే వాడికి ఏదో టెర్రరిస్టులతో కనెక్షన్ ఉన్నట్టు కాదు. నిన్ను అదేంటి దెయ్యానికి పట్టించేస్తానని పిల్లల్ని బెదిరిస్తే దెయ్యాలకి వీడికి సంబంధం ఉందంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇది ఎటువంటి ఆధారం లేకుండా అతనికి టెర్రరిస్టులతోనో లేకపోతే లవ్ జిహాదో అనే దానికి ఎవడు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపించకుండా మాట్లాడేస్తున్నారు. ఇతనైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఆ లెటర్లో రాయని విషయాలంతా చెప్తున్నాడు. ఆమె అన్నీ సహించిందంట, బెదిరించడం అన్నీ సహించిందంట. కానీ ధర్మం వచ్చేసరికి సహించలేకపోయిందంట. అసలు ధర్మానికి దానికి సంబంధం ఏముంది? సో ఇది అతను తనకు అనుకూలంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి అనుకూలంగా, యాక్చువల్గా దాంట్లో ప్రధానంగా ఆమె ఆరోపణ ఏంటంటే పోలీసులకి ఇతనికి సంబంధాలు ఉంది, పోలీసులకి ఇతను ట్రైనింగ్ ఇస్తున్నాడంట, పోలీసులను ఉపయోగించుకొని ఇతను వాళ్ళ సొంత బావ మీద కూడా కేసులు పెట్టి లోపల పెట్టాడు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. పోలీసులకి ఇతనికి సంబంధాలు ఉంది. ఎస్పీ అది కూడా క్లియర్గా రాసింది. ఎస్పీ ఆఫీస్లో ఒక గన్మెన్కి ఎస్పీకి ఇతనికి సంబంధం ఉంది అనేది ఆమె రాస్తే, దాన్ని ఎంపీ మాట్లాడకుండా లేని విషయాన్ని హిందూ ధర్మం అవన్నీ ఆమె ఏం రాయలేదు. హిందూ ధర్మం, ఆమెకి హిందూ ధర్మం అంటే ఇష్టం. మరి హిందూ ధర్మం అంటే ఇష్టం అయితే ఒక ముస్లింతో ఎలా అఫేర్ పెట్టుకుంటుంది ఆమె? అంత ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోకూడదు కదా. అదేమి 1 రోజు 2 రోజులు కాదు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఏం కొడుకు నన్ను చెప్తున్నాను, నేను 3వ క్లాసు చదివేటప్పుడే మా అమ్మకి అతను పరిచయం అయ్యాడని. అంటే వీడికి ఇప్పుడు ఎంత, దాదాపు 2 ఏళ్ళకి పైన ఈమె అతనితో అఫైర్ నడిపింది కదా. మరి ఎలా నడిపింది? ఒక ముస్లిం, నిజంగా నువ్వు అంత సనాతన ధర్మానికి ఇంపార్టెన్స్ ఇస్తే ముస్లింతో ఎందుకు నడుపుతుంది? అదే ప్రశ్న పవన్ కళ్యాణ్కి కూడా. పవన్ కళ్యాణ్ అంత సనాతన ధర్మం అయితే క్రిస్టియన్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? తన పిల్లల్ని క్రిస్టియన్లుగా ఎందుకు పెంచుతున్నాడు ఇద్దరిని? సో ఇదంతా ఏంటంటే రాజకీయాలకి మతాన్ని వాడుకోవడం అనేది క్లియర్గా కనబడుతుంది. వీళ్ళ పర్సనల్ జీవితాల్లో అదేం ఫాలో కాదు. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు ఈ పోలీసుల యాంగిల్, మిగతా యాంగిల్ రాకుండా ఇతన్ని చంపేస్తే బెటరు. ఎందుకంటే జనాల్లో ఆల్రెడీ ఇతను చంపేయండి, ఎన్కౌంటర్ చేయండి, ఊరి తీయండి అంటున్నారు. నాకైతే ఇంకా ఘోరంగా ఒక ఛానల్ యాంకరే ఓపెన్గా అతన్ని చంపేయండి అంటున్నాడు. అది కూడా మళ్ళీ యాడ్ చేశాడు, లీగల్గా చంపేయండి అని. లీగల్గా చంపడం అంటే ఏంటి? ఎలా చెప్తావు నువ్వు? చంపేయండి అని మనం ఎలా పిలిపిస్తాం?
అతని మీద త్వరగా కోర్టులో చర్య తీసుకోవాలని చెప్పాలి తప్ప దీంట్లో ఏంటంటే ఒక ఈ యాంగిల్ని కంప్లీట్గా ఇచ్చేసి వాడిని జైల్లోనే వేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందని ఒక పుకారు నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు కొత్త రూపంలోకి వెళ్ళాయి. డైరెక్ట్గా ఎన్కౌంటర్ అని చెప్పట్లే, వాడు చెరువులో దూకి చచ్చిపోతా ఉన్నారు ఈ మధ్య. టక్కని వాడు ఎక్కడో పోతా ఉంటారు వీళ్ళు, వాడు నాకు 1కి వస్తామని అంటాడు, వీళ్ళు కిందకి దించుతారు, సడన్గా వాళ్ళు చెరువులోకి వెళ్ళి దూకి చచ్చిపోతారు. ఇది జరిగేది. అంటే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న యాంగిల్ మనకు వస్తుంది. ఇక్కడ కూడా ఆ మధ్య ఒక ఫ్యామిలీని చంపేసిన అతను అలాగే చేశాడు. అక్కడ మదనపల్లిలో ఒకడు అలాగే చేశాడు. తునిలో ఒక పెద్ద ఆయన తీసుకెళ్తుంటే ఆయన చెరువులో దూకి చనిపోయారు. ఇట్లా కొత్త మెథడ్స్ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు పోలీసులు. ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే మళ్ళీ వాటి మీద ఎంక్వైరీలు, కమిషన్లు ఇవన్నీ. అట్లా ఇతన్ని జైల్లోనే వేసేసారు అనుకో, అసలు ఇంకా ఇదే ఇబ్బందే లేదు. ఎందుకంటే జైళ్ళల్లో చాలామంది అనుకుంటారు జైళ్ళల్లో చంపడం కష్టమని. చాలా ఈజీ. సంవత్సరానికి ఇండియాలో 2000 మంది జైళ్ళల్లో చనిపోతున్నారు. పోలీసు లాకప్పుల్లో చనిపోయేది అరౌండ్ 200 చనిపోతాయి, జైళ్ళల్లో 2000 మంది చనిపోతున్నారు. ఒక డేటా ప్రకారం 2016 నుంచి 2022 వరకు 11,650 మంది చనిపోయారు జైల్లో అండ్ పోలీస్ స్టేషన్లో. అంటే రోజుకి 5 మంది చనిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పరిటాల రవిని చంపిన ముద్దు సీను అలియాస్ జోలకంటి శ్రీనివాసరెడ్డి 2008 నవంబర్ 9న అనంతపూర్లో జైల్లోనే చంపేశారు. అతను ఎవరు చంపారు? మల్లెల ఓంప్రకాష్ అనేవాడు. అది కూడా సిమెంట్ డంబెల్స్లో కొట్టి చంపేశాడు. సిమెంట్ డంబెల్ ఎలా అలో చేస్తారు లోపలికి? నేను కూడా 8 నెలలు జైల్లో ఉన్నా. సో అక్కడ నేను సేవింగ్ చేసుకోవాలంటే కూడా రేజర్ కూడా నాకు ఇవ్వరు. వాళ్ళు ఆఫీసులో పెట్టుకొని నేను చేసుకునేటప్పుడు ఒక గార్డు నా ముందు నిలబడితే అతను ఎదురుగా నేను అద్దంలో చేసుకుంటే అతను చేసుకోగానే మళ్ళీ అవి తీసుకెళ్ళిపోతాడు. అది అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. ఏ రకమైన ఆయుధాలు ఇవ్వరు అనమాట. అలాంటిది డంబెల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాంతో ఎలా కొట్టి చంపేశాడు వాడు. సో అలా వాడిని చంపేశారు. తర్వాత వీడిని ఎవరైతే డంబెల్తో కొట్టి చంపేశాడో వాడిని మళ్ళీ వైజాగ్ జైల్లో చంపేశారు. అతనికి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు ఫైనల్గా. అతను వైజాగ్ జైల్లో మళ్ళీ చనిపోయాడు, ఈ ఓంప్రకాష్ కూడా. అట్లాగే 2023లో తిహార్ జైల్లో, అది మన ఛానల్లో కూడా నేను అప్పుడు చెప్పాను, టిల్లు తేజ్పురి అనే ఒక గ్యాంగ్స్టర్ని 4 రైవల్ గ్యాంగ్స్టర్లు కలిసి చంపేశారు. అక్కడ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 4 వెళ్ళి వాడిని చంపేశారు, గ్యాంగ్స్టర్ వాడు, తిహార్ జైల్లో. తిహార్ అనేది హై సెక్యూరిటీ జైలు ఇండియాలో. అట్లాగే 2024లో దీపక్ అనే ఇంకొక గ్యాంగ్స్టర్ని అదే తిహార్ జైల్లో చంపేశారు. ఈ మధ్య ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో అబ్దుల్ రెహమాన్ అని ఐసిస్ సంబంధించిన టెర్రరిస్ట్ని ఫరీదాబాద్లో చంపేశారు. ఇలాగే జైల్లో ఎవరినైనా చంపేదలుచుకుంటే చాలా ఈజీ. ఎందుకంటే వాడికి ఆడ ఏం ప్రొటెక్షన్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, కంట్రోల్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏం చంపాల్సిన మళ్ళీ అక్కడున్న కొంతమంది రౌడీలు ఉంటారు, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పి పలానా నేసేరా, నీకు రెమిషన్ ఇచ్చి త్వరగా జైలు నుంచి పంపిస్తామంటే మళ్ళీ వాటితో ఏదో గొడవ పెట్టుకొని వేసేస్తారు. సో మన సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా జైళ్ళల్లో చంపేయడం. సో అదేమీ పెద్ద విషయం కాదు, జైళ్ళల్లో చంపడం అనేది పెద్ద విషయం కాదు. అలాగే ఇతన్ని చంపేయచ్చు, లేదా అతనికి ఫుడ్లో ఏమన్నా ఇచ్చినా అవన్నీ రేపు ఎంక్వైరీలు ఏమీ రావు, వచ్చినా అవేం తేలవు. సో ఒకవేళ సాదిక్ని బయటకు వస్తే అతనికి పోలీసులకు ఉన్న సంబంధాలు కానీ, అతనికి రాజకీయ నాయకులకు సంబంధాలు కానీ, ఎందుకంటే అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇతనికి కూడా సంబంధం ఉంది, వైసీపీ అతనికి అని కూడా పుకార్లు ఉన్నాయి. దూరంపూడి ప్రెస్ మీట్ పెట్టి నాకు అతనికి సంబంధం లేదు, కొంతమంది ముస్లిం పెద్దల కోసం నేను వెళ్ళి అతని ఆఫీస్ ఓపెన్ చేశాను, అప్పుడు నా ఫోటోలు దిగాను అంతే అని చెప్తున్నాడు. అలాంటివి ఏమన్నా తెలుగుదేశంతో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతో ఇతనికి లేకపోతే, ఇతనికి పోలీసులతో సంబంధాలు, అధికార పార్టీతో సంబంధాలు లేకపోతే ఈమెని, ఈ ఫ్యామిలీని స్థాయిలో ఎలా బెదిరించాడు, ఈ ఫ్యామిలీ ఎందుకు అంత భయపడింది? ఎందుకంటే నూకరాజు ఆయన ఎవరో మామూలు వ్యక్తి కాదు, ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా పంచాయతీరాజ్లో పనిచేస్తున్న వ్యక్తి. వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి, వాళ్ళకి సర్కిల్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వీడు ఒక మామూలుగా తీసుకుంటే ఒక షూటింగ్ అకాడమీ పెట్టుకున్నాడు. ఒక షూటింగ్ అకాడమీ పెట్టుకున్న అతనికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఫ్యామిలీ ఎందుకు భయపడింది?
ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, వాడు వీడియోలు తీసి పెట్టుకున్నాడు, ఆ భయం కూడా ఉంది. పరువు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ పరువుని మనం మర్చిపోతున్నాం. పరువు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆమె ఫస్ట్ లైన్లోనే పరువు ఉంది. మా నాన్న పరువు కోసం నేను ఎక్కడ చెడ్డ పేరు రాకూడదని చిన్నప్పటి నుంచి ట్రై చేస్తానని ఆమె రెండో వాక్యంలోనే రాసింది. అంటే పరువు అనేది ఈ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్. వాళ్ళ పరువు పక్కన పెట్టి కానీ ముందే వాళ్ళు కొట్లాడి ఉండుంటే జరుగుండేది. అట్లాగే ఉదయ్ శ్రీనివాస్ నా పేరు రాసింది నేనెంత గొప్పవాడిని అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. చనిపోయేటప్పుడు రాయడం కాదు, బతికి ఉన్నప్పుడు వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చుని ఉంటే ఆయన దగ్గర ఆయన పరిష్కరించుంటే అది గొప్ప. మరి ఎందుకు రాలేదు అంత నమ్మకం ఉంటే? ఒక ఎంపీ మనల్ని కాపాడతాడు అని కానీ ఆ ఫ్యామిలీకి నమ్మకం ఉంటే ఎంపీ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు, పోలీసుల దగ్గర. ఆయన కూడా ఎస్పీ బిందు మాధవ్ కూడా అంటున్నాడు, మీరు ఇలా చేసుకోకండి మాకు చెప్పండి అని. మీకు చెప్పాలంటే మీతోనే విల్లన్ వాడు తిరుగుతుంటే క్రిమినల్ మీకు ఎలా చెప్తారు? మీ మీద పోలీసుల మీద నమ్మకం ఉంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? పోలీస్ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదు. అంటే మనం వెళ్ళి చెప్తే పరిష్కారం అవుతుందనే నమ్మకం వాళ్ళకు ఉంటే పోలీసులకే చెప్పేవాడు. సో ఇక్కడ పరువు ఆస్పెక్ట్ ఇంపార్టెంట్, పోలీసులతో అతని కనెక్షన్ ఉందనేది ఇంపార్టెంట్. ఇవన్నీ బయటికి రాకుండా అతన్ని చంపేస్తే మాత్రం ఈ కేసులో మరొక కేసుగా మిగిలిపోతుంది. చాలా కేసులు ఏంటంటే బయటికి రాకుండా చేయడానికి కోసం అసలు చంపేస్తారు. చంపేస్తే న్యాయం జరిగిందని సోకాల్డ్ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా అమ్మయ్య వాడిని వేసేశారు అని వీళ్ళకి కూడా ఉంటుంది. కానీ దీంట్లో వాడి ఒక్క రోల్ లేదు, వ్యవస్థ వైఫల్యం ఉంది క్లియర్గా. అంటే ఎవడో ఒకడు వచ్చి ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని కంట్రోల్ చేసి వాళ్ళ ఆస్తి అంతా కాజేసి వాళ్ళందరినీ బెదిరించి చివరికి ఆత్మహత్య చేసుకునే విధంగా చేయగలుగుతున్నాడంటే ఈ వ్యవస్థ అన్ని రకాల సిస్టమ్స్ ఫెయిల్ అయినట్టే కదా. అది డిస్కషన్ చేయాలి, దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. అవేమీ చేయట్లేదు. చేయకుండా అతన్ని జైల్లో చంపేసే స్కీమ్ వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదేగా నిజమైతే మాత్రం చాలా దారుణం అని మనం అర్థం చేసుకోవాలి. అది న్యాయం జరిగినట్టు కాదు, అది మొత్తం అన్యాయం జరిగినట్టు. యాక్చువల్గా అతని రోల్ ఏంటి, అతని వెర్షన్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జగదీష్ రెడ్డి వీళ్ళ హస్బెండ్, సౌజన్యాల హస్బెండ్, అతన్ని చంపడంలో ఆమె పాత్ర కూడా ఉందని జగదీష్ రెడ్డి వాళ్ళ నాన్న ఆరోపిస్తున్నాడు. ఎందుకంటే అతను సైనైడ్ ప్రోటీన్ పౌడర్లో కలిపిచ్చాడు, అందులో ఈమెకు కూడా తెలుసు అని చెప్తుంది. ఎందుకంటే భర్త ఆస్తంతా ఈమె బిగినింగ్లోనే రాయించుకుంది, ఈమె పేరుతోనే ఆస్తుంది. అది గ్రహించే వాడు ఈమెను ట్రాప్ చేసి ఈమె పేరుతో ఆస్తుంది కాబట్టి ఆస్తిని కాజేద్దాం అనుకున్నాడు అనేది. ఆమె కూడా నేను అతన్ని నమ్మాను, నాకు అండగా నిలుస్తాడు అనుకున్నాను అని చెప్తుంది. ఇక్కడ భర్త వైఫల్యం కూడా కనబడుతుంది. భర్త ఈమెను సరిగా చూసుకోలేదు, బిడ్డను అసలు చూసుకోలేదు అని చెప్పి రాసింది ఆవిడ. సో క్లియర్గా ఆమె లెటర్ చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆమె లెటర్ క్లియర్గా చదివితే చాలు. కాకపోతే ఆ లెటర్ మీద కూడా ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె హ్యాండ్ రైటింగ్తో లెటర్ బయటికి రాలే, టైపుడ్ లెటర్ వచ్చింది. ఆమె నా పెన్ను వణుకుతుందని కూడా రాసింది. అంటే ఆమె చేతితో రాసింది, టైప్ చేయలేదు ఆమె. మరి సేఫ్ట్ రాసిన ఆ లెటర్ ఎందుకు బయటికి రాలేదు? ఈ టైపుడ్ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది? అది చూస్తే టైపుడ్ లెటర్ ఎక్కడ కొట్టివేతలు లేదు, నీట్గా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా రాశారు. మరి ఆమె అదే అలాగే రాసిందా లేకపోతే ఎవరైనా టైప్ చేశారా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సింది. ఈ కేసులు అనేక విషయాలు రాకుండా వెళ్ళిపోతాయి. అతను కానీ చంపేస్తే మరి చంపుతారా, నిజంగా అతన్ని బతికించి సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి విషయాల్ని బయటికి తీస్తారా, అతను వెనక ఎవరెవరు ఉన్నారో ఆ శక్తులంతా బయటకు వస్తారా అనేది చూడాలి. నాకైతే నమ్మకం లేదు. థ్యాంక్ యూ సో మచ్.